ఒకవేళ ఆస్తులు ఉన్నాయనుకోండి, అంటే సంపాదన లేకపోవచ్చు కానీ ఆ అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అయింది అనుకోవాలి కదా. అవునండి, దాంట్లో మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఒక కంపెన్సేషన్ అని ఒక సెక్షన్ ఉందండి, 22వ సెక్షన్ కింద. ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగిపోతుందో వీళ్ళు కాలర్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయితో పెళ్లి చేశారు అమ్మాయికి, సంవత్సరం తర్వాత క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు బాగుంది పర్వాలేదు అంటున్నారు కానీ బాగుపడతాడో తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు. అమ్మాయి ఏమో వెళ్ళిపోయింది, అతనితో ఉండలేని అంటుంది. తన భర్తకి అనారోగ్యం పాలైతే డైవర్స్ అడిగే అధికారం ఆమెకి ఉంటుంది, దాంట్లో మనం చెప్పడానికి లేదు. అయితే మెయింటెనెన్స్ విషయానికి వచ్చేస్తే ఏమంటే, ఇతని దగ్గర ఆదాయం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, పెళ్లి చేసుకున్నప్పుడు ఇతనికి ఏదో స్తోమత ఉందనే కదండి చూసి పెళ్లి చేస్తారు. మరి ఏ ఆధారంతో ఏం చూపించి పెళ్లి చేశారు, ఏం నమ్మించి అమ్మాయికి పెళ్లి చేశారు అనేది కూడా ఒక విషయమే కదండి. అలాంటప్పుడు ఒక అమ్మాయి 25-30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఇతనితో జీవించే అవకాశం లేదనుకున్నప్పుడు తన జీవితానికి సరిపడా భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులలాగా మనకు కూడా ఉంది కదండి. మీరు కూడా ఆలోచించాలి. నా దగ్గర ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే అమ్మాయి ఎలా బతకాలి చెప్పండి. అలా కాకుండా, అందుకని ఇది పెద్ద మనిషిగా చెప్పే విషయం. కానీ డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఏం చెప్తుందంటే, ఆవిడకి జీవితంలో మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ ఒంటరిగా జీవితాంతం గడపాల్సిన పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఆమెకి కాంపెన్సేషన్ కింద డబ్బులు ఇవ్వాల్సిందే అని చట్టం చెప్తుంది. ఎందుకంటే పెళ్ళెప్పుడు నగా నట్రా పుట్రా ఏదోటి తల్లిదండ్రులు తోచుకునేది అమ్మాయికి ఇస్తారు కదండి, అవన్నా మీరు వాపసు ఇవ్వాల్సిందే, కట్నం కింద తీసుకునే ఇవ్వాల్సిందే. ప్లస్ మీ దగ్గర ఉన్న ఆస్తిలో కాస్త భాగం ఆమెకి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయి జీవితం ఏమైంది? మీ దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితం పాడైపోయింది కదా. తను ఇప్పుడు ఒక వేరే ఆయన భార్యగా ఉండిపోతుంది కానీ ఇండిపెండెంట్ ఒక పెళ్లిగాని అమ్మాయిలాగా ఉండదు కదా. మరి ఆమెకి ఏదైనా భరణం కంపన్సేషన్ ఇవ్వాల్సిందే కదా. అది చట్టం చెప్పే విషయం కాదు, మన బాధ్యత తెలిసిన విషయం అన్నమాట. పెద్దవాడిగా మనం చేయాల్సిన బాధ్యత అది. అమ్మాయికి నా కూతురు అయితే ఎలాగ చేసేవాడిను అని ఆలోచించి ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నా అభిప్రాయం. చట్టం కూడా అదే చెప్తుంది.